శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఈ జూమ్ సెషన్ కి అందరికి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనకి ఈ సెషన్ కి వారి జ్ఞానాన్ని అందివ్వడానికి రమేష్ గారు ఉన్నారు. మనకు కర్నూలు నుండి FM లో వర్క్ చేస్తూ వారి ధ్యాన మార్గాన్ని అనుసరిస్తూ ఇంత దాకా వచ్చి వారి జ్ఞాన ప్రచారాన్ని చేస్తున్నారు. వారి సేవలను అందిస్తున్నారు. సో వారిని వెల్కమ్ చేసుకుందాం. అంతకంటే ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజికిను, పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియచేసుకుంటూ, అలాగే ఈ ఛానల్ ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. వారందరి సపోర్ట్ నాకు వాళ్ళ ఇష్టపూర్వకాన్ని, వాళ్ళ ఏమంటారు సమ్మతిని అదన్నింటిని కూడా వాళ్ళ లైక్ రూపంలో, షేర్ రూపంలో వాళ్ళు నాకు తెలుస్తుంది. సో వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. సో ఇక ముందు కూడా మీకు ఇలాగే మంచి మంచివి కూడా అందివ్వబడతాయి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అంకుల్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం ఈ సెషన్ లోకి వెళ్ళిపోదామండి. వెల్కమ్ చెప్పేసుకుందాం. అంకుల్ వెల్కమ్ అంకుల్ మీకు ఈ జూమ్ సెషన్ కి. ఓవర్ టు యూ. ఓకే, ధ్యాన మిత్రులందరికీ, ధ్యానం చేసే మిత్రులు, ధ్యానం చేయని మిత్రులు అందరికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞత. ఈ ఛానల్లో ఇందుమతి మేడం గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ ఛానల్కు ఆయమ్మ కష్టపడి ఈ ప్రోగ్రాం తయారు చేసినందుకు, ఇది అందరికీ ఉపయోగపడే విధంగా ఆయమ్మ సంకల్పం ఉన్నందుకు వాటిని ఆహ్వానిస్తూ, అనుకరిస్తూ నాకు తెలిసిన అనుభవాన్ని, నాకు తెలిసిన ధ్యానం యొక్క వివరాలను నేను తెలియపరచుటకు మీరు అవకాశం ఇచ్చారు వినడానికి. అలాగే నేను ఎలా చెప్పాలో అనేది నేర్చుకోవడానికి కూడా నేను ఈ ప్రోగ్రాం ద్వారా మీ అందరికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ వెళ్దాం. థ్యాంక్ యూ. ఓకే, మొట్టమొదటగా మనకు ఇప్పుడు ప్రపంచంలో అందరి నోటి నుంచి వెలువడుతున్నది మాట యోగము, తర్వాత ధ్యానము, ఆధ్యాత్మికత, సత్యము, ధర్మం అనేది మనము ఎక్కడో చోట ఇప్పుడు మీడియాలో అయితేనేమి, యూట్యూబ్లో అయితేనేమి, వీటి పట్ల బాగా ఇప్పుడు ప్రచారంలో ఉంది. ఓకే, అది అందుకు మనము మన దేశానికి, మన ప్రపంచానికి ఇలా మార్పు వచ్చినందుకు ఆస్వాదిస్తూ, ఇది గురించి ఆలోచిస్తున్న సకల మానవాళికి అందరికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒకప్పుడు లేదు, మా చిన్నప్పుడు ఒక 30 సంవత్సరాల కిందట ఇంత లేదు, కానీ ఇప్పుడు చాలా విస్తృతంగా ఉంది. అంటే మనము కొత్తగా అద్భుతమైన మార్గంలోకి, అద్భుతమైన చైతన్యంలోకి, అదృష్టం అనేటువంటి వాటిలోకి మన తత్వాన్ని, మన జీవితాలను, మన కుటుంబాలను మంచిగా, ఆనందంగా, సత్యంగా, ధర్మంగా, సంతోషంగా, ప్రేమతో జీవించడానికి ఇది ఒక అవకాశంగా సృష్టి, ప్రకృతి, విశ్వము, ఈ భూమండలం మీద సమస్తము కూడా మనకు సహాయం చేస్తున్నారు. వారికి అందరికి కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఓకే, సో మనము ఇప్పుడు ఏం చెప్తామంటే మానవ శరీరం కదా, నాది ఒక శరీరం ఉంది కదా, నా శరీరానికి ఒక తలకాయ ఉంది, ఇక్కడ ఒక శరీరం బాడీ ఉంది, కింద కాళ్ళు. కాబట్టి ఈ శరీరానికి ఇలా ఒకటి ఉంది. ఈ శరీరానికి ఏమంటాము? ఒక పేరు ఉంది, రమేషు అంటారు ఈ శరీరాన్ని. ఓకే, అలాగే ఇలాంటి మానవ శరీరము మగవాళ్ళకి ఇంకొకరు ఉంటారు పక్కన కదా. ఆ రకంగా ప్రపంచంలో ఎంతమందో మగవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ పేర్లు ఉన్నాయి, కానీ శరీరం ఒకటే కదా. శరీరం ఒకటే, కానీ కలర్ వేరే ఉండొచ్చు, కళ్ళ సైజు వేరే ఉండొచ్చు, ముక్కు సైజు వేరే ఉండవచ్చు, కానీ లోపల సిస్టమ్ అంతా ఒకటే కదా. వాళ్ళ లోపల ఏ అవయవాలు ఉన్నాయో నా లోపల కూడా అవయవాలు ఉన్నాయి, అప్పుడు అంతా ఒకటే కదా. ఓకే, సో ఇప్పుడు మగవాళ్ళకు పేరుంది, వీళ్ళనంతా ఏమంటారు? భూమి పైన ఉన్న మగవాళ్ళంతా మగవాళ్ళు అంటాం. కామన్ పేరు అది. నువ్వు ఇండియా, న్యూజిలాండా, లేకుంటే ఆస్ట్రేలియానా, అమెరికానా, లండనా వద్దు,
భూమి పైన ఉండే మానవులంతా మగవాళ్ళని మగవాళ్ళు అంటారు హ్మ్. కదా! కామన్. హ్మ్. అంటే అంతా ఒకటే అనే దానికి నేను చెప్తున్నాను. మనమంతా ఒకటే అనే దానికి చెప్తున్నానన్నమాట. అలాగే స్త్రీకి కూడా తల ఉంటుంది. ఈ శరీర భాగాలుంటాయి కింద ఉంటాయి. వాళ్ళ యొక్క బాడీ స్ట్రక్చర్ వేరే ఉండవచ్చు. రంగులు, రూపు, వాళ్ళ హెయిర్ స్టైలు, వాళ్ళ ఆకారం వేరే ఉండొచ్చు. కానీ వాళ్ళలో ఉండేటటువంటి సిస్టమ్ కూడా సేమ్. సో, అలాగే ఆడవాళ్ళనందరిని ఏమంటాము? జడ ఉంటే ఆ రకంగా వాళ్ళుంటే స్త్రీలు అంటారు. ఇక్కడ హ్మ్. పురుషులు అంటారు. ఇక్కడ పురుషులనేది కామన్. ఇక్కడ స్త్రీలు అనేది కామన్. సో, స్త్రీలను, పురుషులు కలిపి ఏమంటారు? మానవులు అంటారు. హ్మ్. కాబట్టి మానవులు అనేది సర్వాత్మ. హ్మ్. అంటే అంతా ఒకటే, దైవమంతా ఒకటే అనే దానికి ప్రస్తుతానికి మనకు అర్థమైన కాడికి చెప్పుకుందాం. కాబట్టి హ్మ్. మానవులంతా ఒకటే అంటే, మానవుల యొక్క శరీరం నడిపించేటటువంటి వ్యవస్థ అంతా కూడా ఒకటే పద్ధతి. అందులో మార్పు లేదు. హ్మ్. వాటిని మనం ఎలా ఉపయోగించుకుంటామనేది వేరే రకంగా ఉంటుంది. ఓకే. కాబట్టి నేను మీకు అర్థమైందనుకుంటాను. కాబట్టి నేను యెస్. చెప్పేది ఆ! కాబట్టి మరి వాళ్ళకు బాగుంది, మాకు బాగాలేదు అనేది ఉండదు. గాలి ఉందా? ఆక్సిజన్ ఉంది. పీలుస్తున్నామా? నీకు కొంచెం ఇచ్చి పక్కనోడికి కొంచెం ఇస్తుందా? లేదు కదా! లేదు. కాబట్టి పక్క వాళ్ళ శరీరంలో ఎలా పని చేస్తుందో, నీ శరీరంలో కూడా అలాగే పనిచేస్తుంది. హ్మ్. తేడా ఉందా? తేడా తేడా లేదు కదా! అట్లాంటిదేం లేదు. తేడా లేదు. లేదు. పోనీ పోనీ నేను గాలిని చూపించమంటే నేను చూపించగలనా? హుహు. మరి లేదు. దేవుడిని చూపించంటే నేను చూపించగలనా? కాబట్టి నేను చెప్తున్నానంటే, మన యొక్క ఆలోచనల విధానంలో చాలా ఉంటాయి. కాబట్టి భగవంతుని గురించి తెలుసుకోని ఆలోచనలు ఉండనివ్వండి. అది తీసి కాస్త పక్కకు పెట్టండి. దేవుని గురించి ఉన్నాడా? లేదా? మంచిగున్నాడా? చెడ్డగున్నాడా? నాకు ద్రోహం చేసినాడా? అవన్నీ వద్దు. దైవం హ్మ్. ఉన్నాడు. ఉన్నాడన్న వాళ్ళకి ఉన్నాడు కాస్త పక్కన పెట్టండి. లేడు అన్న వాడికి లేడు కూడా తీసి పక్కన మనకు ఘర్షణ కొట్లాట వద్దు. దేవుని గురించి కొట్లాట వద్దు. ఓకే. దేవుడు ఉన్నాడు అనే వాళ్ళని కూడా యాక్సెప్ట్ చేసి, ఆ దేవుడు ఉన్న ఆ యొక్క స్థితిని పక్కన పెట్టాను. అలాగే దేవుడు లేరనేది కూడా పక్కన పెట్టాను. ఓకే. సో, ఇక్కడ మనకు క్లారిటీ వచ్చింది కదా! ఇప్పుడు మనం ఏం చేశాము? దైవం కోసము ఆరాటపడి, దైవం కోసము సతమతమవుతున్న ఆలోచనలు తగ్గినాయా? ఓకే. మనం అడ ఫిల్టర్ చేసినాం. ఇంకొకటి. ఇప్పుడు మనం ఒక కుటుంబంలో ఉన్నామా? ఉన్నాం కదా! ఒ ఒక ఉన్నాం. తల్లి, తండ్రి, తర్వాత చెల్లెలు, అమ్మ, నాన్న ఒక కుటుంబం కదా! మరి ఈ కుటుంబం గురించి ఆలోచనలు మాత్రం పెట్టుకోండి. కుటుంబంలో మీరు మీ కుటుంబ సభ్యుల మధ్య నుండి ఆలోచనలు పెట్టండి. చెల్లెలు బాగుండాలి, అక్క బాగుండాలి, అన్న బాగుండాలి, అమ్మ, నాన్న బాగుండాలి, మా కుటుంబం అంతా బాగుండాలి. అది పెట్టుకోవచ్చు. తప్పులేదు. దాన్ని కాస్త మీలో పెట్టుకోండి. ఓకే. ఇక్కడ నేనేం చెప్తుంటే ఆలోచనలు డివైడ్ చేద్దాం. తర్వాత మనం ఏం చేయాలో చూద్దాం. ఓకే. సరే. ఇప్పుడు పక్కింటి వాళ్ళుంటారు. పక్కింటి వాళ్ళ గురించి ఆలోచనలు మనకు అవసరమా? అవసరం లేదు. హ్మ్. కానీ అవసరం. ఎప్పుడు? వాళ్ళేదైనా వచ్చి "ఏమండి మాకు కాస్త సహాయం చేయండి. ఒక మాట సాయం చేయండి. మాకు ఆరోగ్యం బాలేదు. మీకేమైనా డాక్టర్ తెలుసా?" అంటే అప్పుడు మనం ఏం చేయాలి? మనకు తెలిసిన డాక్టర్ యొక్క అడ్రెస్సో, ఫోను నంబర్ ఇవ్వచ్చు. హ్మ్. కాబట్టి అంటే ఆ రకంగా సాయం చేయండి. అంతేకాని వాళ్ళని గురించి మనము నేను సాయం చేయాలా? వాళ్ళని ఉద్ధరించాలా? వాళ్ళకి హెల్ప్ చేయాలా? అనేది మాత్రం మీరొద్దు. వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళు చూసుకుంటారు. కానీ పక్కన తోడు, నీడగా ఉండాలి. ఒకరికొకరు సాయం చేయాలి. ఎలా ఉండాలి? ఏదైనా అనారోగ్యం పరంగా ఏదైనా ఉంటే షేర్ చేసుకో. సో, ఆ రకంగా వాళ్ళని గురించి వాళ్ళు మనకు ఏదో చెడ్డ చేస్తారు. వాళ్ళు మన గురించి ఇలా అనుకుంటున్నా తీసేయండి. వాళ్ళని గురించి తీసేయండి. వాళ్ళని గురించి ఆలోచించండి. అది అలా ఆలోచించడం వల్ల ఏమవుతుందంటే, మన లోపల ఉండే శక్తి నేనిప్పుడు నేను మాట్లాడే ఒక మాట 10 పైసలు అనుకుందాం. హ్మ్. వాళ్ళని గురించి మనసు లోపల ఆలోచించే శక్తి రూ. 1,00,000 ఖర్చయితుంది. అంటే ఇక్కడ 10 పైసలు ఖర్చయ్యే శక్తి లోపల
రూ. 1,00,000 శక్తి పోతుంది. ఇదొకటి. ఓకే. ఇంకొకటి దీనికంటే ఇంకోటి చెప్తాను చూడండి. నాకు చుట్టాలు ఈ మాట అన్నారు, నా స్నేహితులు ఇలా అవమానపరిచినారు, వాళ్ళు నన్ను ఇంత అవమానపరిచినారని వాళ్ళని నిరంతరము లోపల మనకు తెలియదు. లోపల దేవుణ్ణి కూడా మనం స్మరించము. అంతకంటే ఎక్కువగా మనము రగిలిపోతూ బయటికి బాగానే ఉంటది. లోపల ఆ యొక్క స్థితికి ఇప్పుడు 10 పైసలా? రూ. 1,00,000 అన్నానా? 50,00,000 ఖర్చు. పగ, ప్రతీకారము, ద్వేషము, అసూయ, వాడికి ఇట్లా కావాలి, అట్లా అదంతా 50,00,000 అంత ఖర్చు 10 పైసలు ఎక్కడ, 50,00,000 ఎక్కడ. సో ఈ విధంగా మన లోపల ఉండేటటువంటి శక్తి ఖర్చయిపోతుంది. ఆ ఖర్చు కావడం వల్ల మనకు అనారోగ్యం వస్తుంది. ప్రకృతి పరంగా పంచదైవాలు, నీరు, అగ్ని, తర్వాత భూమి, ఆకాశము వల్ల వచ్చేటటువంటి శక్తిని కూడా మనం ఏం చేస్తున్నాము, అలా ఖర్చు పెట్టేస్తున్నాము. కాబట్టి వాటిని మనము తగ్గించేశామంటే మన శక్తి మనకు జాగృతం అవుతుంది. ఓకే. సరే మీరు అడగవచ్చు, సార్ మరి ఇంక వాళ్ళు అవమానించినారు, ఏం చేయాలి సార్? వాళ్ళకి ఏం చేయాలంటే, మనము ప్రతిరోజు ధ్యానం చేసుకుంటే మనము ఎలా ఆలోచన చేయాలి, ఏ రకంగా ఆలోచన చేయాలి, ఎటువంటి ఆలోచన చేయాలి, ఎటువంటి ఆలోచన చేస్తే మనకు బాగుంటుంది, మనం ఎలా ఉన్నతంగా జీవించాలి, ఏ రకంగా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా వాళ్ళతో సాన్నిహిత్యంగా ఉండాలి, ఎలా శత్రుత్వం లేకుండా ఉండాలి అనేవన్నీ కూడా మన లోపల ఉండేటటువంటి, మనలో ఉండే ఒక పూర్ణాత్మ ఉంటుంది. మన మేలును కోరే పూర్ణాత్మ ప్రతి జన్మ నీతో పాటు వస్తుంటుంది, నిన్ను నమ్ముతుంటుంది. కానీ మనం దాని దగ్గరికి వెళ్ళం, పూర్ణాత్మ దగ్గరికి వెళ్ళం. ఎంతసేపు ఉన్నా మన దృష్టి బాహ్యంగా, వాళ్ళు చెప్తే బాగుంటుంది, వీళ్ళ దగ్గరకు పోతే బాగుంటుంది, ఇక్కడ పోయేస్తే నాకు మంచి జరుగుతుంది, అక్కడ పోతే మంచి జరుగుతుంది. కాబట్టి మనకిప్పుడు ధ్యానము, ఆధ్యాత్మికము ఎందుకంటే మన లోపల మనకు వెళ్ళి మన పూర్ణాత్మను పట్టుకొని, మన పూర్ణాత్మ ద్వారా సలహాలు తీసుకొని మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి ఇప్పుడు ధ్యాన ప్రచారము, ఆధ్యాత్మికత వస్తుంది. ఓకే. ఇప్పుడు మీరు ఈ వీడియో చూసేవాళ్ళు చూడండి, ఆలోచన చేయండి, ఆలోచించాలి. ఒక ఐడియా మన జీవితాన్ని మార్చేస్తుందన్నారు కదా. ఒక మనిషి ఒక కమ్యూనిటీ హాల్, ఒక మంచి అపార్ట్మెంట్, 10 బిల్డింగులు కట్టాలని ఒక ఐడియా వస్తుంది, రావాలి. వచ్చినప్పుడు ఏం చేస్తాడు, ఆ ఐడియాని ఇంప్లిమెంట్ చేయాలి. చేసినప్పుడు ఏమవుతుంది, దానికి తగినటువంటి ల్యాండ్ రిజిస్ట్రేషన్, దానికి తగినటువంటి ప్లానర్, తర్వాత దాన్ని కన్స్ట్రక్షన్ చేసే టీము, దాని పర్చేజ్, దాన్ని కొనే వాళ్ళంతా వస్తారు. ఇక్కడ ఈ ఆలోచన లేనప్పుడు రారు కదా. కాబట్టి మన మనసు అంటారు. ఇక్కడ మన మనసును తొక్కేయండి, నలిపేయండి చేస్తుంది కాదు. మనసు అనేది మనకు అవకాశాలు ఇస్తుంది. ఆ మనసుని ఎలా ఉపయోగించుకోవాలనేది మన పూర్ణాత్మ తెలుస్తుంది. మన పూర్ణాత్మ చెప్తుంది. ఆ మనసును మనము ఎలా ఉపయోగించుకోవాలి. మనసు ఎప్పుడు కూడా 2 ఆప్షన్స్ ఇస్తుంది. ఈ సైడ్ వెళ్తావా, ఈ సైడ్ వెళ్తావా, ఆ చాయిస్ ఇస్తుంది. ఈరోజు మనము ధ్యానం గురించి చెప్తున్నామంటే నా మనసు నాకు అవకాశం ఇచ్చింది కదా. అంటే నా మనసు నాకు ఇప్పుడు మంచి పని చేసిందా, చెడ్డ పని చేసిందా? మంచి పనే చేసింది. ఇప్పుడు ఎవరైతే యూట్యూబ్ చూస్తున్నారో వాళ్ళకంతా మీ మనసు అవకాశం ఇచ్చింది. మనసుని తిట్టుకోవాల్సిన పనిలే. ఓ మనసా, నాకు ఈ అవకాశం ఇచ్చావు కదా, ఇదే రకంగా నాలో ఉండే ఆత్మలోకి, నా దగ్గర ఉండే పూర్ణాత్మ దగ్గరలోకి వెళ్దామా అని చెప్తే మనసు ఒప్పుకోదా? ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. అదే దానికోసం ఇప్పుడు ధ్యానం. కాబట్టి నిన్ను ఎవరు రక్షిస్తారు, ఎంతకాలం రక్షిస్తారు, ఎవరు తోడు ఉంటారు? శరీరం ఉన్నప్పుడు, తల్లి గర్భంలో వచ్చినప్పుడు తల్లి చూసుకుంటది. పెద్దగా అయినాక
తండ్రి చూసుకుంటాడు. పెళ్ళైనాక ఎవరితో పెళ్లి చేసుకుని భర్త. వాళ్ళు. తర్వాత ఓకే. పిల్లలు. తర్వాత ఏమి? నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఏదో సినిమాలో ఉంది చూడండి. నెక్స్ట్ ఏంటి? కాబట్టి ఆ నెక్స్ట్ ఎవరు తీసుకెళ్తారో మనలో ఉండేటటువంటి పూర్ణాత్మ. మనం మరణించినా, పుట్టినా, జీవించి ఉన్నా, చనిపోయినా ఎప్పుడు నీకు నిరంతరం తోడు ఉండేది ఆ పూర్ణాత్మ ఎప్పుడు కూడా నీకు జ్ఞానం ఇచ్చి, నిన్ను దైవంగా కాకుండా చైతన్యవంతంగా ఒక మహాపురుషుడిగా, ఒక మహానుభావుడిగా తీర్చిదిద్దడానికి ఎల్లప్పుడూ ఉబలాట పడుతుంటది. కానీ వాటిని అది ఏం చేస్తుందంటే అవకాశం ఇస్తుంది. తొందరపడదు. నిదానంగా రా. నువ్వు ఎన్ని జన్మలు తీసుకుంటావో తీసుకో. నీకు ఎన్ని కోరికలున్నాయో తీర్చుకో. ఎప్పుడుకోసారి అడుగుతావు కదా! అప్పుడు నేనొస్తా. కానీ మనం ఏం చేయాలి? అంతవరకు ఆగకుండా ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ చూసేవాళ్ళు, నేను ఎప్పుడు ఎందుకు ఇప్పుడే నాకు అవకాశం వచ్చిందని కాస్త ధ్యానం చేసుకోండి. కదా! హ్మ్. మనం వండి పెట్టుకుంటే ఎప్పుడైనా తినొచ్చు కదా! హ్మ్. వంట వండి పెట్టుకుంటే ఎప్పుడైనా తినొచ్చు కదా! కాబట్టి ధ్యానాన్ని ఈ జన్మలో మనం ప్రిపేర్ చేసుకుందాం. తప్పేముంది? ప్రిపేర్ చేసుకుంటే మనకు ఉపయోగపడుతుందా లేదా? మనం చేసిన పని మనకు ఉపయోగపడుతుందా లేదా? కాబట్టి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ప్రేక్షకులు ఎవరున్నారో, ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నవాళ్ళు, ధ్యానం చేయని వాళ్ళు, మీకు ధ్యానం గురించి ఎవరెవరో చెప్పింటారు. మీకు ఒక అభిప్రాయము ఏదో ఉండవచ్చు యాంటీగా. ఆ సొసైటీలో వాళ్ళు అలా చేశారు. ఈ సొసైటీలో ఇలా చేశారు. ఆ గురువు మంచిగా లేడు. అతనికి కామక్రీడలున్నాయి. కాబట్టి వాళ్ళు కొంచెం సొసైటీలో బాగా లేకుండా చేశారు. అని మీకు ఈ ఆధ్యాత్మికం మీద, ధ్యానం మీద ఒక అభిప్రాయం ఉండవచ్చు. తప్పులేదు. కానీ నేను చెప్పే కాన్సెప్ట్ ఏంటంటే, ఏ సొసైటీ అయినా, ఏ సంస్థ అయినా, ఏ ఆధ్యాత్మికమైన మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దడానికి ఎక్కడా లేదు. ఎవరి మీద ఆధారపడవద్దు. నీ లోపలికి నువ్వు వెళ్ళి, నీ యొక్క శక్తిని నువ్వు గుర్తించి, నీలో ఉండే జ్ఞానాన్ని, నీలో ఉండే పూర్ణాత్మతో నీవు జీవించమని చెప్పడానికి అనేకమైనటువంటి సంస్థలు, వాళ్ళ పద్ధతుల ప్రకారంగా వాళ్ళ యొక్క మార్గాల్లో వాళ్ళు చెప్తారు. హైదరాబాద్ వెళ్ళడానికి ఒకటే బస్సు ఉంటుందా? లేదు కదా! ఎన్ని హుహు. బస్సులైనా ఎక్కవచ్చు. లగ్జరీ బస్ ఎక్కవచ్చు, ఆర్డినరీ బస్ ఎక్కవచ్చు, ట్రైన్ వెళ్ళవచ్చు, లేదంటే కర్నూలు నుంచి ఫ్లైట్ కూడా ఎక్కచ్చు. కానీ గమ్యం మాత్రం హైదరాబాద్ చేరడం. అలాగే మన లోపలికి మనం వెళ్ళడానికే మార్గాలు అనేకం. కాబట్టి ప్రతి సంస్థ మంచిదే. సంస్థను నడిపించే వాళ్ళ యొక్క కోరికలు ఏముంటే మనకు తెలదు. ఏ రకంగా చేస్తారో మనకు తెలదు. కానీ ప్రతి సంస్థ యొక్క ఉద్దేశ్యం నేనేమంటున్నానంటే మానవ శరీరమే. మానవ శరీరం నడిపించేటటువంటి స్థితే. కాబట్టి ఆ సంస్థలో వాళ్ళు ఏం చెప్పినా వినండి. కాదనకండి. మీ లోపలికి వెళ్ళి మీ ద్వారా దాన్ని వెరిఫై చేసుకోండి. ఆ కెపాసిటీ మనలో ఉంది. మనలో ఆ టాలెంట్ ఉంది అని చెప్పడమే నా యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఓకే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటామంటే మన యొక్క చేతి ఉంది కదా! ఈ చేతి 5 వేళ్ళను మనం ఏం చెప్పుకుంటామంటే ఈ యొక్క పంచభూతాలంటాం కాబట్టి ఈ 5 వేళ్ళను గురించి చెప్తాను. దీంట్లో బాగా మంచిగా ఉంటుంది. ఓకే. ఇది బాగా అర్థం చేసుకో. ముందు పంచభూతాలు. భూతం అంటే అగ్ని, వాయువు అంటారు. నేను భూతాలనుకుని నేను మార్చుకున్నాను. పంచ దైవాలుగా మార్చుకున్నాను. ఆ పేరు ఎందుకో నాకలా అనిపించింది. కాబట్టి నేను పంచదైవాలుగా చెప్తాను. ఈ బొటకన వేలు ఉంది కదా! ఇదేమో అగ్నితత్వము. అగ్ని, అగ్నితత్వము. ఇదేమో ఇదేమో ఇలా చూపిస్తాను కదా ఎవరికన్నా ఆ డైరెక్షన్ పోరని. ఇది వాయుతత్వము. ఓకే. ఇది వాయుతత్వము. ఇది పెద్ద ఫింగర్ ఉంది కదా! అన్నిటికంటే మిడిల్ వేలు ఆకాశతత్వము. ఆకాశము. ఓకే. ఈ వేలొచ్చేసి ఆకాశము. ఇదొచ్చేసి నీరు, జలతత్వము. ఓకే. ఇదొచ్చేసి శరీరము. కదా! ఈ ఈ 5 వేళ్ళను మనము మన ఆలోచన విధానంలో
మనం పంచదైవాలను ప్రేమిస్తే, వాటిని తిట్టుకోకుండా ఉంటే, అప్పుడు ఈ యొక్క చేతి వేళ్ళ ద్వారా ఉండేటటువంటి యొక్క పంచదైవం యొక్క శక్తి మన లోపల జాగృతం. అప్పుడు జాగృతం కావడం అంటే, నీటి తత్వం తక్కువగా ఉంటే ఏమవుతుందో తెలుసా? ఇది ఏమంటారంటే, ఈ శ్వాస తీసుకొని వదులుతాం కదా! వదిలినప్పుడు మన లోపల ఉండే తత్వాలు వాటి యొక్క పర్సెంటేజ్‌లు కరెక్ట్‌గా ఉండాలి. ఓకే. ఇప్పుడు మనము బండి నడుపుతాం. ఎంత స్పీడ్‌లో పోవాలి? 40-60 అంటారు. గ్రీన్ జోన్ అంటారు. అంటే నువ్వు మళ్ళా పూర్తి వెళ్ళకుంటే పోలేవు. ఆ గ్రీన్ జోన్‌లో పోతే సేఫ్టీగా నీ గమ్యాన్ని చేరుకుంటావు. అలాగే మన శరీరంలో పూర్తిగా తక్కువైందనుకోండి, శ్వాస తీసుకోవడంలో తక్కువైపోతే, ఈ పంచతత్వం దోషం ఏర్పడితే ఏమవుతుందంటే, దీన్నేమంటారంటే శ్వాస దోషం వలన శ్వాస తీసుకునే యొక్క శక్తి ప్రాపర్‌గా లేకపోతే, దోషము అంటే అక్కడ తప్పు అని కాదు. తీసుకునే శక్తిని సరైన మోతాదులో తీసుకోకపోవడము, మనలో తయారైనటువంటి శక్తి సరియైన పర్సెంటేజ్‌లో తయారు కాకపోవడము, ఒకవేళ తీసుకున్నా, తయారైనా అది అందించవలసిన అవయవాలకు సరిగా అందించకపోవడం దోషము అంటారు. ఇక్కడ దోషం అంటే తప్పు అంటారు. తప్పు కాదు. తక్కువ. మన శరీరం నడిపించే వ్యవస్థకు తగిన మోతాదులో ఇవ్వకపోవడమే దోషము. అర్థమైందా? ఓకే. ఈ శ్వాస దోషం వల్ల ఏమవుతుందంటే, భూతత్వము అంటే మనకు మూలాధార చక్రము అంటే ఈ ఈ మూలాధార చక్రం తక్కువగా ఉండి, శక్తి తక్కువగా ఉంటే భూకంపాలొస్తాయి కదా! మనకు భూమి మీద భూకంపాలొస్తాయి కదా! ఆ టయానికి వాళ్ళందరూ అక్కడికి రావడము, ఆ భూకంపంలో వాళ్ళంతా వాళ్ళ శరీరాలు వదులుతారు. అంటే అందుకే ఆ భూకంపం వచ్చినప్పుడు వేరే ఊరోళ్ళు కూడా వచ్చి అక్కడ అక్కడ మరణించడం జరుగుతుంది. లేదా అక్కడ ఉన్నవాళ్ళు వేరే ఊరికెళ్ళిపోతారు. ఎందుకు? వాళ్ళకు భూతత్వం బాగుంది. ఎళ్ళిపోతారు. తప్పించుకుంటారు. కాబట్టి అంటే ఇక్కడ నేను అవి వచ్చి మనకు చెడ్డ చేస్తున్నాయని కాదు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనలో జాగృతం చేసుకుంటే మనం అలాంటి ప్రకృతి వైపరీత్యాల నుంచి కూడా మనము రావడానికి అవకాశం ఉంటుంది. మన జీవితాన్ని బాగా ఆత్మ జ్ఞానంతో జీవించుకోవడానికి అవకాశం ఉంది. కానీ ఇది మిమ్మల్ని భయపెట్టడానికి మాత్రం కాదు. దయచేసి అర్థం చేసుకోండి. ఓకే. కాబట్టి మూలాధార చక్రంలో తక్కువ ఉన్న వాళ్ళంతా కూడా భూకంపాలలో వాళ్ళు మరణిస్తారు. అలాగే మనకు స్వాదిష్టాన చక్రంలో జలం. స్వాదిష్టాన చక్రం యొక్క శక్తి తక్కువ అయిపోతే వాళ్ళు జలప్రళయం, వరదలు వాళ్ళు అలా వెళ్ళిపోతారు వాళ్ళు. ఓకే. తరువాత మణిపూరక చక్రం. అగ్నితత్వం తక్కువైతే అగ్ని ప్రమాదాలలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఓకే. అలాగే అనాహత ఈ యొక్క అనాహత చక్రం తక్కువైతే వాళ్ళు తుఫాన్లు, ప్రచండ తుఫాన్లు, వడగాలులో వాళ్ళు అలా మరణిస్తారు. అలాగే మన విశుద్ధ చక్రం తక్కువైందంటే ఆర్థిక సంక్షోభాలు, విద్యుత్ కొరతలు వస్తాయి. కాబట్టి దేశంలో ఆర్థిక పరిస్థితి తగ్గిపోయిందంటే, ఆ దేశంలో ఉండేటటువంటి వాళ్ళ యొక్క విశుద్ధ చక్రము అనేది అందరికి కూడా తక్కువ లెవెల్ ఉంటే కూడా ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ మీద కూడా పడిపోతుంది. అంటే ఇక్కడ మనము ధ్యానం చేసుకుంటే, ఈ చక్రాలందరూ యాక్టివేట్ చేసుకుంటే, ఈ యొక్క ప్రమాదాలు రాకుండా కూడా మనం దేశానికి ఉపయోగపడిన వాడతాం. ఇప్పుడు ఈ విశుద్ధ చక్రం అంటారు కదా! మాట. దీన్ని స్వచ్ఛంగా, ధర్మంగా వాడుకుంటే మన దేశం ఆర్థికంగా ఉంటది. ధన సంపదగా ఉంటది. సంపద అంటే ఇక్కడ డబ్బులని కాదు. ధాన్యం గింజలు దొరకడము, అందరికి ఉపాధి దొరకడము, ఫ్యాక్టరీలు రావడము, సంపాదించుకోవడము, ఖర్చు పెట్టుకోవడం, వాళ్ళు సంతోషంగా జీవించడం. అందుకే ఇప్పుడు ఏమవుతుంది ధ్యానం, ధ్యానం, ధ్యానం చెప్తే దీని గురించి
నెగిటివ్‌గా ఎక్కువగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇది నేను అర్థం చేసుకోమని చెప్తాను. మీరు అడగవచ్చు, సార్ మరి ఇట్లా భూకంపాలు, జల ప్రళయాలు, అగ్ని ప్రమాదాలు ఎళ్ళిపోతారు గదా! వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది సార్ అంటే, వాళ్ళకు కొన్ని జన్మల వరకు మంచి అవకాశాలిస్తారు. వాళ్ళు ఆహా! మళ్ళీ జన్మ తీసుకుంటే చాలా అద్భుతంగా ఇస్తారు. సంపద పరులుగా, ఉద్యోగ అవకాశాలు గాని, చాలా వాళ్ళకి అందుకే వాళ్ళు మేము గత జన్మలో ఏం పుణ్యం చేసుకొని, ఏం పుణ్యం చేసుకుంటే ఇది రాదు. ఈ హ్మ్. ఎక్స్‌పీరియన్స్ ఇవ్వరు. ఎందుకివ్వరు? ఇదేం తెలిసి మేము మళ్ళా భూకంపంలో పోవాలా, జలప్రళయం పోవాలని కోరుకుంటారు గదా! అందుకే కొన్నింటికి రాకుండా అట్లా ఒక మాయా పొరను పెట్టేస్తారు. ఆ మాయా పొరని కృష్ణుడు అంటారు. ఆ మాయ అనేది లేదు యాక్చువల్‌గా. అది తెలుసుకుంటే మళ్ళీ దాని వైపు వెళ్తారు. ఎందుకంటే మనిషి ఆశాజీవి కదా! అబ్బా! కొన్ని జన్మల వరకు బాగుండొచ్చని. కాబట్టి ఇక్కడ మనం ఏం అర్థం చేసుకుంటే నీవు శ్వాస తీసుకోవడంలో దోషం చేసినా, నువ్వు ఈ రకంగా భూమి లోపల ఏదైనా ప్రమాదంలో మరణించినా, నీకు మళ్ళీ అవకాశాలుంటాయి. కానీ అలా వెళ్ళకండి. అలా కోరుకోవద్దు. అందుకే నేను చెప్పడం ముఖ్య ఉద్దేశం. మనం ధ్యానం చేసుకుందాం. ఈ జన్మలో బాగా శక్తివంతంగా ఉందాం. మళ్ళా వాళ్ళకిచ్చి ప్రకృతికి, విశ్వానికి భారం ఎందుకు? వద్దు కదా! కాబట్టి గత జన్మలు మాకు గుర్తుకు రావు. మేము ఏం పుణ్యం చేసినామో రావంటే రావు కొన్ని. హ్మ్. కాబట్టి ఎందుకు చెప్తున్నానంటే మన శరీరము, మనం శరీరం నడిపించే వ్యవస్థ ఎంతో విలువైనది. దాన్ని మనం కొలవడానికి, దాన్ని లెక్క కట్టడానికి ఏ జన్మలు ఎంత చేసినా చాలదు. ఇదే మన శరీరం నడిపించేటటువంటి వ్యవస్థ. మనకు ఏదైనా విలువ తెలిస్తే కదా! హ్మ్. కాబట్టి నాకు తెలిసిన అనుభవం, సార్ ఇలాగే ఉంటుందని మీరు నన్ను నమ్మకండి. నా మాటలు వద్దు. మీలో ఆ యొక్క ధ్యానం చేసుకోవాలని యొక్క కోరికను మీకిష్టమైతే, మీ భౌతిక శరీరం ఇష్టపడితే, మీ మనసు ఇష్టపడితే, మీరు అంగీకరిస్తే ధ్యానం చేసుకో. ఎందుకంటే గుడ్డిగా, బలవంతంగా ఎవ్వరూ చెప్పరు. కాబట్టి ఇప్పుడు మనము పంచ పంచ దైవాల గురించి చెప్పుకున్నాం కదా! అలాగే ఈ పరమాత్మ, ఆత్మ అంటారు కదా! ఏందో చూద్దాం. ఫస్ట్ ఈ ఫింగర్‌ను పరమాత్మ అంటారు. తమ పరమాత్మ. తర్వాత ఇది మన ఆత్మ. హ్మ్. ఓకే. తర్వాత దీన్ని బుద్ధి. ఇది బుద్ధి. తర్వాత ఇది మనసు. ఇది మనసు. ఇది శరీరం. పంచదేవలు చెప్పినప్పుడు ఇది శరీరం నీరు అని చెప్పాలి. మర్చిపోయాను. ఆ! ఈ ఫింగర్ నీరు. ఈ తత్వంలోకొస్తే ఇది శరీరము. కాబట్టి మన బుద్ధి, మన మనసు, బుద్ధి, మనసు, శరీరము, ఆత్మ ఈ 4తోనే పనిచేస్తున్నాం మనం. నేనేమంటున్నా ధ్యానం చేస్తే ఈ పరమాత్మ కూడా కలుపుకుందాము. ఇలా పెట్టేసుకుంటే హ్మ్. పరమాత్మ. ఆ పరమాత్మ మన లోపలనే ఉన్నాడు. హ్మ్. అందుకే ఏదైనా థంబ్ ఇంప్రెషన్ ఎయ్యంటే మనం ఏం చేస్తాం? వేలి ముద్ర ఈ వేలుతో వేస్తాం. ఎందుకు? పరమాత్ముడు సాక్షిగా అని. ఓకే. మరి ఈ వేలు ఎందుకెయ్యం? కాబట్టి ఇప్పుడు విల్లు గూడా వదలాలంటే, బాణం వదలాలంటే ఈ వేలే ఆధారము. యెస్. ఈ వేలు లేకుంటే కాబట్టి ఈ వేలు ఖచ్చితంగా ధర్మాన్ని పాటిస్తుంది. ఈ వేలు నువ్వు ఏం చేసినా చేయకపోయినా ధర్మాన్ని పాటిస్తుంది. ఈ ధర్మాన్ని ఈ 4 వేళ్ళకు పంచడమే ధ్యానము. తర్వాత ఈ పరమాత్మతో కలిసి జీవించడమే జీవితము. హ్మ్. ఓకే. సో, పంచదైవాల పరంగా అయిపోయింది. ఆత్మ పరంగా అయిపోయింది. ఇప్పుడు నవగ్రహ దైవాల పరంగా చూద్దాం. ఓకే. సరే. ఇదొచ్చి శుక్రుడు. శుక్రుడు. శుక్రుడు అంటే ఇప్పుడు సంపద పరుడు. మరి పరమాత్ముడు సంపద ఉంటుందా లేదా? ధర్మంగా ఉంటుంది. ఉంటాడా లేదా? కాబట్టి ఇది ఏమి అగ్నితత్వం. అంటే
అగ్నితత్వము, పరమాత్మ తత్వము, శుక్రతత్వము, సంపద తత్వము. మనం అగ్ని లేకుండా మనం ఏం చేస్తాం? ఏమీ చేయలేం. కాబట్టి ఇది శుక్రుడు. శుక్రుడు. తర్వాత ఇది గురువు, మన ఆత్మీయ గురువు. ఇది ఆత్మ అనుకుని చెప్పాం కదా ఇంతకు ముందు. ఎస్. ఆత్మ నీ గురువు. నీ గురువు ఎక్కడున్నాడు? ప్రతిసారి చెప్పేది నీ గురువు నీలో ఉన్నారా? నీలో ఉన్నాడు. నీలో అదే అన్నమాట. ఓకే, నీ ఆత్మని నీకు గురువు. ఈ గురువుని ఈ పరమాత్ముడితో కలిపితే ముద్ర. అప్పుడు మనకు ఈ యొక్క పరమాత్ముడు ఈ గురువు ద్వారా మనకు తెలియజేస్తే మనకు తెలుస్తుంది. ఇది పోవడానికి ధ్యానము. ధ్యానం చేసుకుని, ఎందుకంటే ఇది ఈ కలయిక కోసమే. ఓకే, ఫాలోడా? ఓకే. ఎస్. తర్వాత ఇంకోటి ఏమంటారు? శుక్రుడు గురువు అయిపోయింది. తర్వాత ఈ ఈ వేలు శని. శని ఈశ్వరుడు. ఓకే, శని. తర్వాత ఈ వేలు సూర్యుడు. ఈ వేలు సూర్యుడు. ఈ వేలు వచ్చేసి బుధుడు. ఈ వేలు బుధుడు. కాబట్టి ఇక్కడ చంద్రుడు లేడు. చంద్రుడు ఇక్కడ ఉంటాడు. అంటే మనసు కారకుడు. కాబట్టి ఈ శరీరము ద్వారా, ఈ నవగ్రహాల ద్వారా, ఈ పంచభూతాల పంచదైవాల ద్వారా, ఈ ఆత్మ పరమాత్మ శరీర మనసు ద్వారా చేసేది మన పనులు. కాబట్టి ఈ చేతులతో ఏమి చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది. మన చేతులు అంత పరమ పవిత్రమైనవి, అంత అర్థం ఉంది. అందుకే ఈ చేతులు వేసుకొని ప్రతిసారి ధ్యానం చేయాలి. నేను ధర్మంగా ఉంటాను, నేను ధర్మాన్ని ఆచరిస్తాను, సత్యంతో జీవిస్తాను అని చెప్పడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత హలో, ఇది ఈ ఫింగర్ వచ్చేసి లోక కళ్యాణము. ఇది లోక కళ్యాణము. తర్వాత ఈ ఈ వేలు వచ్చి సాక్షాత్కారము. తర్వాత ఈ ఈ వేలు వచ్చేసి ఈ వేలు చూడమ్మా, ఈ వేలు లోక కళ్యాణము. లోక కళ్యాణం. ఎస్. ఈ వేలు వచ్చేసి సాక్షాత్కారము. సాక్షాత్కారం. ఆత్మ సాక్షాత్కారమే కదా. ఇది పరమాత్మ అంటే లోక కళ్యాణమే కదా. పరమాత్మను లోక కళ్యాణం చేస్తే ఆత్మ నువ్వు సాక్షాత్కారం చేసుకోవాలి. ఇక్కడ టాలీ అయిందా? టాలీ అయింది. ఓకే, సాక్షాత్కారము. ఇది నిధి ధ్యాస, అభ్యాసము. నిధి ధ్యాస అంటే అభ్యాసం చేయాలి, నేర్చుకోవాలి. శనీశ్వరుడు నేర్పిస్తాడు కదా. టాలీ అయిందా? కాబట్టి ఇది నిధి ధ్యాస. ఓకే, ఇది మననము. మననం అంటే ఏమి? పఠించడము, సాధన చేయడము. ఓకే, మననము. తర్వాత ఇది వచ్చి శ్రవణము, వినడము. శ్రవణం ఇప్పుడు మీరు వింటున్నారు కదా, ఈ ఫింగర్ అన్ని యాక్టివ్. మీరు చెప్తే మననం అంటే, మీరు చెప్పినారనుకోండి, మననం చేసుకొని చెప్తున్నానంటే ఈ ఫింగర్ నాకు యాక్టివ్. కాబట్టి ప్రతి శ్రవణం ధ్యానం చెయ్యండి. చేసినప్పుడు యాక్టివేషన్ అవుతుంది. సజ్జన సాంగత్యం చెప్పండి, ఈ వేలు యాక్టివేషన్ అవుతుంది. ఆచరించండి, లోపల ఆచరిస్తాయి. సో ఆయన సూక్ష్మంగా చెప్పాడు. కాబట్టి నీ చేతిలో నీ జీవితం ఉందంటే చేతుల్లో ఏముంది? ఇవి ఉన్నాయి. వీటిని ఎలా వాడాలని చెప్పడానికి మనసునిచ్చాడు. ఆ మనసును కూడా మనము బాగా చేసుకొని మన లోపల ఉండే ఆత్మతత్వంలోకి వెళ్ళి ఈ చేతుల ద్వారా చేయవలసిన పనులు ధర్మంగా చేయడము, దానికోసమే ధ్యానము. ఓకే, అర్థమైంది కదా. కాబట్టి ఇప్పుడు ఇది తెలుసుకున్నాం కదా. మరి ఎంత సమయం అయిందమ్మా? 40 minutes అయిందా? అంకుల్ 40 minutes ఇంకా 37 minutes. కాబట్టి నేనేం చేస్తున్నానంటే
ఈ వీడియో చూస్తున్న శ్రోతలు కానీ, ధ్యానం చెయ్యని వాళ్ళు కానీ మీరు చూస్తే ఈ ధ్యానం యొక్క పద్ధతి నేను చెప్తాను. మీరు కాస్త శ్రద్ధగా వినండి, ఆలోచించండి, కానీ ప్రయత్నం చేయండి. ఇది బలవంతం కాదు. ఇది చాలా సులభతరమైన ధ్యానం. కాబట్టి ఈ ధ్యానం పైన ఉన్న మీరు నెగెటివ్ థాట్స్‌ను తీసేయండి. మీ శరీరం కోసము, మీ ఉన్నత జీవితం కోసము, మీరు బాగుండడం కోసము, మీరు మీ మీదనే ధ్యాస పెట్టమని అర్థించడం. అంతే తప్ప నాకు ఏదో మిమ్మల్ని అందరిని గ్రూప్‌లో కలుపుకొని ఒక గ్యాంగ్ తయారు చేయాలని మాత్రం కాదు. అందరూ జీవించాలి. అందరితో పాటు అందరూ సంతోషంగా ఉండాలని యొక్క ముఖ్య ఉద్దేశంతోని చెప్పడం జరుగుతుంది. సో, నేను ధ్యానం గురించి చెప్తాను. కాస్త బాగా శ్రద్ధగా వినండి. ఆలోచించుకోండి. ధ్యానం చేయడానికి దీనికి ఎటువంటి నియమ నిష్టలు లేవు. బాగా గుర్తుపెట్టుకోండి. ఎటువంటి నియమము నిష్టలు లేవు. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు. మరొకసారి చెప్తున్నా. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ సమయంలో అయినా, ఏ స్థలం చేసుకోవచ్చు. కింద కూర్చోవచ్చు, కుర్చీలో కూర్చోవచ్చు, సోఫాలో కూర్చోవచ్చు, బెడ్ మీద కూర్చోవచ్చు. వీలైతే నువ్వు కూర్చోలేకపోతే ఆనుకోవచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ శరీరాన్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా కంఫర్ట్‌గా మీరు ఎలా కూర్చుంటారో అలా కూర్చోండి. స్థిర, సుఖ, మీకు ఇష్టమైన ఆసనంలో కూర్చోండి. కుర్చీలో కూర్చున్నా పర్వాలే, ఇక్కడ కూర్చున్నా పర్వాలే. లేదు సార్ నాకు నొస్తాయి కింద అంటే పరుపు మీద కూర్చోండి, మెత్తగా తీసుకోండి. అదంతా కాదు. మీకు శరీరం మీద ఎటువంటి నొప్పులు లేకుండా, ఇబ్బంది లేకుండా అలాగే వస్త్రం ఉంది కదా! ఈ వస్త్రాలు టైట్‌గా లేకుండా లూజ్ వస్త్రాలు కాస్త గాలి ఆడే విధంగా వేసుకొని, ఆ రకంగా నడుము కూడా గట్టిగా లేకుండా ఫ్రీగా వస్త్రధారణ కూడా మీకు శరీరం కూడా ఈ ఈ ఆహ్, ఈ ఏంది టైట్‌గా ఉంది, బెల్ట్ ఉంది అది వల్ల ఉండకూడదు. ఇవన్నీ మీరు చూసుకోండి. తర్వాత మీ పనులన్నీ ముగించుకున్న తర్వాత మీ పనులున్నప్పుడు ధ్యానం చేయకండి. మీ పనులను ముగించుకున్న తర్వాత ప్రశాంతంగా వెళ్ళండి. ఒక రూమ్‌లోకి వెళ్ళండి. మీ మీ వాళ్ళుంటే కాసేపు నన్ను డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. తలుపేసుకోండి. హాయిగా ఏం చేస్తారంటే కాళ్ళలో కాళ్ళు వేసుకోవాలి ఇట్లా. కింద కాళ్ళు ఉన్నాయి కదా! కింద కూర్చుంటే. కుర్చీలో కూర్చుంటే అవసరం లేదు. కుర్చీలో కూర్చుంటే మీకు వీలైతే మీకు మోకాళ్ళు నొప్పులు లేవంటే క్రాస్ చేసుకోండి. లేకుంటే విడదీసి హాయిగా పెట్టుకోండి పర్వాలేదు. ఎలాగైనా సరే. తర్వాతేమి ఇలా వ్రేళ్ళలో వ్రేళ్ళు పెట్టుకోవాలి. బాగా చూడండి. ఇలా ఇలా జాయింట్‌గా ఇలా లాక్ చేసుకొని ఇలా కింద పెట్టుకొని కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టాలి. ఇక్కడ మీకొక అనుమానం వస్తది. శ్వాస కనపడదు కదా! ఎలా పెట్టాలన్న దానికి చెప్తాను బాగా వినండి. ఇక్కడ ఒక వేలు ఉందా మీది? బాగా చూసేవాళ్ళు ఒకసారి మీ చర్మం మీద ఇలా పెట్టుకోండి. బాగా వినండి. ఇలా పెట్టుకొని పైనుంచి కిందికి రండి. అలాగే. ఇది పైనుంచి కిందికి రావడం అంటే ఏమి? మీకేం తెలుస్తుంది? మళ్ళా పైకి వెళ్ళండి. మళ్ళా కిందికి రండి. మళ్ళా పైకి వెళ్ళండి. ఏం తెలుస్తుంది? మీకు స్పర్శ తెలుస్తుంది. స్పర్శ కనపడదు కదా! స్పర్శ తెలుస్తుంది కదా! సో, ఇప్పుడేం జేస్తారంటే, ఈ వేలు ఉంది కదా! ఈ వేలు ముక్కు దగ్గర అడ్డంగా పెట్టుకోండి. ముక్కు మూయకుండా ముక్కు దగ్గర కిందికి పెట్టుకోండి. యెస్. బాగా గమనించండి. ఇప్పుడు నేను ఇలా, ఇలా అంటే స్పర్శ అన్నారు కదా! మీ వేలు వేడిగా అయిందంటే, మీ వేలు వేడిగా అయిందంటే, మీరు శ్వాస వదులుతున్నప్పుడు లోపల నుంచి వస్తున్న శ్వాస యొక్క స్పర్శను గమనిస్తూ దాని ఎంబడి బయటికి రండి. మళ్ళా మీ వేలు చల్లగా అయిందంటే, శ్వాస లోపల పోతే దాని ఎంబడి గమనించుకుంటూ స్పర్శను గమనించి దాని ఎంబడి ప్రయాణించండి. కళ్ళు తెరవండి. బాగా గమనించండి. అర్థం చేసుకోండి. అలా ఒక నిమిషం మీ యొక్క శ్వాసను గమనించండి. దానికోసమని అలా వద్దు, అలా వద్దు.
మీ శరీరం ఎంత తీసుకుంటుందో అంతే తీసుకోండి, అంతే గమనించండి. మీ శరీరం ఎంత వదులుతుందో అంతే గమనించండి. కళ్ళు మూయవద్దు. బాగా అర్థం చేసుకోండి. ఇంకా ఏమి తలుచుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇప్పుడు శ్వాస అర్థమైందనుకోండి, చెయ్యి తీసేయండి. ఓకే. ఇలా పెట్టి ధ్యానం చేయకూడదు. స్టార్టింగ్‌లో మీరు శ్వాసను ఎలా గమనించాలో చెప్పడానికి మాత్రమే. ఎప్పుడు ధ్యానానికెళ్ళినా మీరేం చేయాలంటే, ఎంబడే వెళ్లి కళ్ళు మూసుకోవద్దండి. కూర్చొని పొజిషన్ తీసుకొని, ఒక్క నిమిషం కళ్ళు తెరిచి, ఈ యొక్క స్పర్శను చెప్పాను కదా! దాన్ని గమనించండి. ఒక్క నిమిషం, 2 నిమిషాలు కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచిన ఒక్క నిమిషం, 2 నిమిషాల తర్వాత ధ్యానంలోకి వెళ్ళండి. నేను గంట చేయాలా, 2 గంటలు చేయదు. అలా వద్దు. మీకు ఎంతసేపు కూర్చోవాలనిపిస్తే ఫస్ట్‌లో స్టార్టింగ్‌లో ఒక 2 నిమిషాలు, 5 నిమిషాలు పడుకోండి. ముందు మీరు శరీరాన్ని ధ్యానానికి అలవాటు చేయండి. మీ శరీరము, మీ చేతులు, మీ కాళ్ళు, మీ ఇంట్లో మీ శ్వాస మీద ధ్యాస పెట్టమని చెప్తున్నాం అంతే. అంతకు మించి ఏమి తలుచుకోవద్దు. ఎవరిని ఊహించుకోవద్దు. జరగవలసిన ప్రక్రియ అంతా కాబట్టి ఇప్పుడు మీరు ఎవరైనా చూస్తుంటే ప్రేక్షకులు కాస్త అలా పెట్టుకొని ధ్యానం చేద్దాం 2 నిమిషాలు. ఒక్క నిమిషం కళ్ళు తెరవండి. శ్వాసను తేలికగా, తేలికగా. నేను చెప్తాను ఒక్క నిమిషం వరకు నేను మౌనంగా ఉంటాను. మాట్లాడను. మీరు శ్వాసను గమనించి ఒక నిమిషం తర్వాత కళ్ళు మూసుకోమని చెప్తాను. మళ్ళీ 2 నిమిషాల తర్వాత ఓకే అని చెప్తాను. అప్పుడు మీరు బయటకొద్దు. ఈ 3 నిమిషాలు మనం ఉపయోగించుకోండి. ఎక్కువ వద్దు. నేను మాట్లాడను. ఒక్క నిమిషం కళ్ళు తెరిచి శ్వాసను గమనించండి. హ్మ్. అందరూ కళ్ళు మూసుకోండి. ప్రశాంతంగా మూసుకోండి. వెరీ గుడ్. థాంక్ యూ. నేను ఖచ్చితంగా 2 నిమిషాలకు నేను లేపుతాను. ఆ 2 నిమిషాలు మౌనంగా ఉండండి. కంగారు పడకండి. హాయిగా శ్రద్ధగా నేను మాట తప్పను. కానీ 2 నిమిషాలు నేను మాట్లాడాలి. నా యొక్క నిశ్శబ్దము, మీ యొక్క నిశ్శబ్దము, మీ సైలెన్స్‌న మీరు శ్వాస మీద ధ్యాస థాంక్ యూ.
ఓకే మాస్టర్స్. మెల్లిగా మీ చేతులు కండ్ల మీద పెట్టుకొని, కళ్ళు మెల్లిగా తెరవండి. ఎప్పుడు ధ్యానం లేసినా ఇలాగే చేసుకోవాలి. శాంతంగా మీ యొక్క చేతులు తీస్తూ మెల్లిగా కళ్ళు తెరవండి. ఇంతే. ధ్యానం అంటే వెరీ సింపుల్. ఈ వీడియో విన్నవాళ్ళు, తర్వాత ఈ ధ్యానం చేసిన వాళ్ళకి అందరికి కూడా నేను శిరస్సు వంచి హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరికన్నా ఉంటే కూడా ఈ వీడియో షేర్ చేయండి. మీరు అలా షేర్ చేసినందుకు కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. ఇంక ముఖ్య విషయం, నన్ను కానీ, నా రూపాన్ని కానీ, నా పేరుని కానీ ఎవ్వరు గుర్తుపెట్టుకోవద్దు. మీ శ్వాసతోటి మీ లోపలికి మీరు వెళ్ళి ధ్యానం చేసుకోండి. నేను గురువును కాదు, దైవం కాదు, నాకు ఎవరు ఫాలోయింగ్ కాదు. మీకు మీరు చేసుకుంటే నాకు అదే సంతృప్తి. సర్వే జన సుఖినో భవంతు. ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ ఛానల్ ఇందుమతి మేడంకి అందరూ విన్నందుకు కూడా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సమయం ఇప్పుడు ఎక్కువైంది కానీ ప్రతిరోజు మీరు ధ్యానం చేసుకోండి. ఒకవేళ మీకు బుద్ధి పుట్టుకుంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా కూడా చెప్పండి. ఆ వీడియో వాళ్ళైనా చేసి మీరు ఏదో సాయం చేయాలనుకుంటారు కదా, ఈ వీడియోను పంపించండి, చేసుకునేవాళ్ళు. ఎవరికైనా అనారోగ్యం ఉన్నా, వాళ్ళు ఏదైనా బాధలో ఉన్నా చేసుకుంటే వాళ్ళకు ఉపశమనం కలుగుతుంది. మిగతా వీడియోలో మనం కొన్ని మళ్ళీ చర్చించుకుందాం. కానీ ధ్యానం అయితే ప్రతి ఒక్కరికి అందించండి, చెప్పండి. మీరు చెప్పలేకపోతే ఈ వీడియోను షేర్ చేయండి. ఈ వీడియో తన పని తాను చేస్తుంది. కనీసం నేను మిమ్మల్ని ప్రాధేయపడి అర్థించుకుంటున్నాను. ఈ వీడియో అందరికీ చేరే విధంగా సాయం చేయమని అర్థిస్తున్నాను. భవతి భిక్షామి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఉన్నారమ్మా మాట్లాడు? ఎవరైనా Yes, మాట్లాడు? అడుగుతాను అంకుల్, అడుగుతాను. ఉన్నారు అంకుల్. ఎవరైనా మాట్లాడతారా ఫ్రెండ్స్? అంకుల్ ఉన్నారు. ఏమైనా డౌట్ అనిపించిందా? ఇంకా ఏంటి, ఇంకేమైనా తెలుసుకోవాలనిపిస్తుందా? ఇప్పుడు వాళ్ళు మాట్లాడండి. ధ్యానం చేస్తే ఏమనిపించింది? ఏదైనా నేను ఇంకాస్త ఏమని చెప్పడానికి అంతే. ఈ 2 ఎవరైనా నిమిషాల ధ్యానం మనతో చేయించారు కదూ! సో, ఈ ధ్యానం ఎలా అనిపించింది? ఎవరైనా షేర్ చేసుకుంటారా? నాకు కానీ తెలిసి వాళ్ళు మెడిటేషన్‌లో కూర్చున్నట్టున్నారు అంకుల్. ఒక్కరోజు ట్రై చేయండి. 2 నిమిషాలు ధ్యానం ట్రై చేయండి ప్లీజ్. తర్వాత మరుసటి రోజు 2 నిమిషాలు పెంచండి. కాస్త ప్రాక్టీస్ చేయండి. ఏం కాదు, దీనికి డబ్బులేం అవసరం లేదు. మీరు కాస్త సమయం వెచ్చించండి. చాలా బావుంటుంది. ఓకే. మీ అనుభవం చెప్పండమ్మా. నాకు సూపర్బ్ అంకుల్. లేవాలనిపించట్లేదు. కాకపోతే బలవంతంగా లేచాను నిజంగా చెప్పాలంటే. ఓకే. నేను గూడా లేదంటే వీళ్ళలాగా ఉండింటే అలాగే కూర్చుండిపోయేదాన్ని. కండక్ట్ పర్వాలేదు. చేయాలి కాబట్టి లేచేసా. కాబట్టి మీ ఎక్స్‌పీరియన్స్ చూసే వాళ్ళకు ఫీలింగ్ అమ్మా. అంతే, ఇన్‌స్పిరేషన్ వస్తది. అందుకే కూర్చోపెట్టాను. ఎక్కువసేపు కూర్చోపెట్టవచ్చు కానీ టైం ఉండదు కదా! కాస్త 2 నిమిషాలు వాళ్ళకి కూడా ప్రాక్టీస్. ఎవరు వచ్చారు లైన్‌లోకి చెప్పమ్మా? లావణ్య గారు. యాహ్! ఓకే. గుడ్ చెప్పు ఈవెనింగ్ తల్లి. సార్. గుడ్ ఈవెనింగ్ మేడం. ఓకే. చాలా గుడ్ ఈవెనింగ్. బాగుంది సార్. అంటే ఎలా చేయాలి? అందరేందంటే ఆ మెడిటేషన్ చేయాలనంగానే గాబరా గాబరా కూర్చొని సడెన్‌గా కూర్చొని కళ్ళు మూసుకున్నాం. కానీ మాకు రాలేదు. హ్మ్. నిద్ర వచ్చేసినట్టయింది. మాకు కూర్చోలేకపోతున్నాం. కుదరట్లేదు. ఏదో డిస్టర్బెన్స్ అనిపిస్తుందనో, లేకపోతే ఆ కాన్సంట్రేషన్ రావట్లేదు. ఏదో అని గాబరా గాబరా పడతాం. కానీ మీరెలా అంటే ప్రశాంతంగా ముందు మనం ప్రశాంతంగా అయితేనే మనం మెడిటేషన్‌లోకి వెళ్ళగలము అని చాలా స్పష్టంగా జెప్పారు. అలా అనుభవించడం వల్ల ఇంకా బాగా అంటే మెడిటేషన్ నార్మల్‌గా చేయడం వేరు. ఇంత గైడ్‌లైన్‌తో చేయడం వల్ల అప్పుడు ఒక 50% మేము పొందాం. అంటే కొంచెం గాబరా తగ్గించి కొంచెం ఎక్కువ టైంలో. అంటే అప్పుడు 1 అవర్ చేసింది. ఇప్పుడు 2 మినిట్స్‌లో గూడా అంత ఎరుకను, అంత జ్ఞానాన్ని పొందినాం. చాలా చాలా థాంక్ యూ సార్. థాంక్ యూ మేడం. మాకు ఇంత మంచి వీడియోని షూట్ చేసి పెడుతున్నందుకు. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్ మేడం. ఓకే. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయి తల్లి. ఇది చెప్పండి. ఓకే. మీరు కూడా చెప్పొచ్చు. తప్పకుండా. ఇదే వీడియో కాదు, మీరు కూడా ఇలా చెప్పొచ్చు. మన ఉద్దేశ్యం అంటే అందరికీ చేరవేయాలి. ఓకే. తప్పకుండా. థాంక్స్ అమ్మా. బాగా మాట్లాడినారు. థాంక్ యూ సార్. నాలో కూడా ఇంకా బాగా చెప్పాలని ఉత్సాహాన్ని కలిగించినారు. థ్యాంక్ యూ. థాంక్స్ సార్. మేము కూడా అంటే ఇంకా చెయ్యాలి. అంటే మెడిటేషన్ చేయాలంటే గంటలు గంటలు కాదు. మనం చేసే 5 నిమిషాలైనా పర్ఫెక్ట్ చేస్తే
ఒక డే మొత్తం వస్తున్న విషయాన్ని తెలుసుకోగలిగాం. అది మాత్రం నిజం సార్. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు ఇవి చెప్పినది మీరు అవును. మీలో శక్తి జాగృతమయ్యింది. మనం ప్రాక్టికల్ అనుభూతి చెందాము. ఓకేనా? ఇప్పుడు ఇది మనం ఎలా చెప్తాము? దీన్ని చూపించామంటే చూపించలేం కదా! ఎవరికి వాళ్ళు చేసుకుని అనుభూతి పొందితే అప్పుడు మన ఫేస్‌లో చిరునవ్వు వస్తది. అదే ఆనందం. ఎగ్జాక్ట్‌లీ. ఓకే. థాంక్ యూ తల్లి. ఇంకా ఎవరైనా? థాంక్ ఓకే. ఇంకా ఎవరైనా ఉన్నారా? హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడతారా అండి ఇంకా? ఇప్పుడు మీరు మాట్లాడాలి. భయపడకూడదు. ఇక్కడ ఎవ్వరు ఏమనుకోరు. మీ అభిప్రాయం చెప్పడం వల్ల నలుగురికి మీరు కూడా ఉత్సాహాన్ని కలిగించిన వాళ్ళవుతారు. మేము మాట్లాడలేము. మా ఫేస్ బాలేదు. అది కూడా ఒక బ్లాకే. పంచుకోండి. తప్పేముంది? ఒకవేళ వీడియో కాకుంటే ఆడియో అయినా ఆన్ చేసి మాట్లాడవచ్చు. మీరు అందంగా లేరని ఎప్పుడు అనుకోవద్దండి. అందం అనేది లోపల. మన గుణం బాగుండాలి అంతే. నా యొక్క ఉద్దేశ్యం. మీరు కూడా ఎవరైనా మాట్లాడితే మాట్లాడవచ్చు. లేదా సమయం ఉందంటే మనం ఇంకో విషయం చెప్పుకుందాం. డోంట్ వేస్ట్ ద టైమ్. ఓకే. హ్మ్. చెప్పండి. రైజ్ చేస్తున్నారా? ఎవరైనా మాట్లాడితే ఇప్పుడు లావణ్య మేడం చక్కగా వివరించారు. మాకొక స్ఫూర్తి, ఒక సంతోషం పంచుకోవచ్చు. ఓకే. ఒకవేళ బాగాలేకుంటే బాలేదని చెప్పండి. పర్వాలేదు. దానికి మళ్ళీ మనము కరెక్షన్ చేసుకుందాం. నేనెప్పుడు బాగుండాలని ఎక్స్‌పెక్ట్ చెయ్యను. ఫీడ్‌బ్యాక్ వస్తే మనం ఇంకా నైపుణ్యంగా చెప్పడానికి ప్రాక్టీస్ కోసం. ఓకే. యెస్. ఓకే అంకల్. మీరు మరో విషయం చెప్పండి మరి. వాళ్ళేమైనా మెడిటేషన్‌లో కూర్చున్నారా? ఎన్ని నిమిషాలయిందమ్మా? చెప్పచ్చా ఇంకా కాస్త? చెప్పండి అంకల్. ఇంకా 1 అవర్ కాడానికి ఇంకా 4 మినిట్స్ ఉంది. సరే. డోంట్ వర్రీ అంకల్ చెప్పండి. అంటే ఏం లేదు. ఇప్పుడు మనకు జననము, మరణం అంటారు కదా! జననము, హ్మ్. మరణం అంటారు. కాబట్టి జననము, మరణం అనేది అది ఒక భూమి మీదకి రావడానికి ఒక ప్రక్రియ జననం. వెళ్ళడం అనేది ఒక ప్రక్రియ. దానికి ఏమవుతుందంటే చాలామంది డెత్ టైమ్‌లో బాధపడుతున్నారంటారు కదా! అది బాధ కాదు. మన భూమి ఏం చేస్తుందంటే సూర్యుని చుట్టూ 1,07,280 కిలోమీటర్ల స్పీడ్‌తో తిరుగుతా ఉంది. హ్మ్. సూర్యుని చుట్టూ ఎంత 1,07,280 కిలోమీటర్లు తిరుగుతా ఉంది. అంటే మనము అంత స్పీడ్‌తో తిరుగుతున్నాము సూర్యుని చుట్టూ. హ్మ్. అంటే మనం కూడా హ్మ్. వైబ్రేట్ అవుతున్నాము. ఓకే. హ్మ్. అలాగే భూమి తన చుట్టూ తాను 1666 కిలోమీటర్లు తిరుగుతుంది. అంటే 1666 కిలోమీటర్లు మన చుట్టూ మనం తిరుగుతూ హ్మ్. 1,07,000 కిలోమీటర్ల స్పీడ్‌తో సూర్యుని చుట్టూ తిరుగుతున్నాం. హ్మ్. ఓకే. కాబట్టి ఈ శరీరం అంత స్పీడ్‌లో నుంచి మనం ఉండేటటువంటి పంచ ప్రాణాలు, ఉప ప్రాణాలు ఒక బ్యాలెన్స్‌గా బయటికి వెళ్ళడమే మరణము. ఆ స్పీడ్‌కు ప్రొపోర్షనేట్‌గా వెళ్ళలేకపోతే కాస్త ఇబ్బందిగా ఉంటుంది. అర్థమైందా? మరణం అంటే. కాబట్టి ఆ నిశ్వాస అనేది అలా బ్యాలెన్స్‌గా అలా వెళ్ళిపోవడం మరణం. అలాగే పుట్టిన బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తన శ్వాస ద్వారా తల్లి పరిభ్రమణం ద్వారా తిరుగుతా ఉంటుంది. ఒక్కసారి బయటకొచ్చిన తర్వాత కట్ చేసిన తర్వాత ఆ పాపకి ఈ పరిభ్రమణంలో శ్వాస తీసుకోవాలి. అందుకే ఏం చేస్తారు పిల్లల్ని ఇలా పెట్టేసి హ్మ్. ఒక్క శ్వాస తీసుకునే ఈ పరిభ్రమానికి అలవాటు. అది పుట్టుక. అది వెళ్ళడం హ్మ్. మరణం. అంతే తప్ప వేరే ఏమి భయపడవలసిన పని లేదు. ఓకే. కాబట్టి ఆ స్పీడ్‌లో తిరుగుతూ మనం రావడం ఈ పుట్టుక. ఆ స్పీడ్‌లో తిరుగుతూ మనలో ఉండేటటువంటి పంచ ప్రాణాలు, ఉప ప్రాణాలు బయటికి వెళ్ళడం అనేది మరణము. అది సింపుల్‌గా. దాని గురించి మళ్ళీ వేరే కాబట్టి యెస్. మన ఆ పరిభ్రమం మనం ఆల్రెడీ భ్రమిస్తున్నాం. పరిభ్రమణిస్తున్నాం కాబట్టి మన లోపల శక్తి చానా ఉంది. ధ్యానం చేసుకుంటే మనలో ఇంకా జాగృతమయ్యి మనం ఇంకా ఉన్నతంగా జీవిస్తామని చెప్పడానికే కానీ ఇది నాకు తెలుసని కాదు. నమస్తే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన గురువు గారైన పత్రి సార్ కూడా ఎన్నో విషయాలు ఎన్నో చెప్పారు సూక్ష్మంగా. ఆయనకు నమస్కరించుకుంటూ సమస్త గురు మండలి, సృష్టి, విశ్వం, ప్రకృతి సమస్తాలకు సర్వ మానవాళికి కూడా నేను
కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్. మీకు కూడా ఎందుకు ధ్యానం చేయాలి మన జీవితంలో, మనం పెట్టుకున్న టైటిల్ కి నిత్య జీవితంలో ధ్యానం యొక్క ఆవశ్యకత ఏంటి అనేది దానికి చక్కగా వివరించారు. ఆ 5 ఫింగర్స్ కాన్సెప్ట్ ప్లస్ వివరించడమే కాదు, మాకు అర్థమయ్యేలాగా కూడా చెప్పారు. మాతో ధ్యానం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ప్రాక్టీస్ చేయించారు, ఇలా చేసుకోండి అని చెప్పేసి. సో సూపర్బ్ అంకుల్. చాలా మందికి ఈ వీడియో ఉపయోగపడుతుంది తప్పకుండా. దట్టు కొత్త వారికి ఇంకా ఈజీగా సులభంగా అర్థమవుతుంది. ఎస్, సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మంచి వీడియో, చాలా అంటే చాలా మంచి వీడియో ఇది. అందరికి చేరువవుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని ఎవరు కూడా చూడటం అంటూ మర్చిపోద్దండి. ఎందుకంటే ఎంతెంతో ఆత్మ జ్ఞానంతో కూడుకున్న వీడియోస్ చాలా ఉన్నాయి. సో తప్పకుండా అందరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే గనక మీకు ఇలాంటి ఆత్మ జ్ఞానంతో కూడుకున్న మరిన్ని ఎన్నెన్నో వీడియోస్ మీకు అందివ్వబడతాయి. సో థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. మేడం 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 మాట్లాడుతున్నాం చూడమ్మ, ఎవరు మాట్లాడుతున్నారు? ఏంది మేడం? చెప్పండి మేడం. మేడం సుభాష్ని మేడం, నేను లాస్ట్ లో జాయిన్ అయినాను సార్ చెప్పేదానికి. అది మన క్లాస్ ఉంది కదా, దాంట్లో అటెండ్ అయినాను కదా మేడం. ఇప్పుడు లాస్ట్ లో అటెండ్ అయినాను. ఆ 2 minutes బాగుంది మేడం. ఇప్పుడు చెప్పండి. అదే ఇక్కడ నేను ఆ 2 minutes సార్ ధ్యానం చేసేటప్పుడు నేను క్లాస్ కి అటెండ్ అయినాను మేడం. ఓకే. ఆ 2 minutes బాగుంది సార్ ధ్యానం చేపించినది బాగుంది, రిలీఫ్ గా ఉంది చాలా. ఓకే. మీరు తర్వాత ఈ ఫుల్ వీడియో వినండి అమ్మా, పర్వాలేదు. మళ్ళీ మీరు ఒకసారి ప్రాక్టీస్ చేయండి. సరే అలాగే. మీరు రెస్పాన్స్ ఇచ్చినందుకు మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞత తల్లి. మీరు ఇలా చెప్పడం వల్ల వేరే వాళ్ళకు కూడా వాళ్ళలో కూడా చేసుకోవాలని కుతూహలం కలుగుతుంది. మీరు ఇలా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు తల్లి. థ్యాంక్ యూ. ఓకే సార్. ఓకే సార్. ఓకే బాయ్. ఎస్, థ్యాంక్ యూ. బాయ్ అండి అందరికి. మేడం